తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సుమారు 100 మందికి పైగా కులవృత్తులు చేసే వారి కోసం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి మనోహర్ మాట్లాడుతూ, యాదాద్రి జిల్లాలో నిత్యం కులవృత్తి పనులు చేసి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశాల మేరకు ఈరోజు భువనగిరి పట్టణంలో వైద్య పరీక్షల క్యాంపు నిర్వహించామని తెలిపారు. రోజువారీ కూలీలు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని, ఎలాంటి పరీక్షల ప్రభుత్వం అన్ని రకాల సేవలు అందించే దిశగా అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. జిల్లాలో వివిధ రకాల పనులు చేసే రోజువారీ కూలీల వైద్య పరీక్షలు చేయించుకుని సరైన మందులు వాడాలని వారు సూచించారు. ఈరోజు ముఖ్యంగా భువనగిరి పట్టణంలోని తాతానగర్ కాలనీలో ఈరోజు ముఖ్యంగా మొబైల్ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్ చేయడం కోసము మా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ వంశీ గారు ఈరోజు మొబిలిటీ స్క్రీనింగ్ పర్పస్లో ఇక్కడ ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అసోసియేషన్ వారు విశ్వబ్రాహ్మణ అసోసియేషన్ తరఫు నుంచి వారు ఒక క్యాంప్ను ఆర్గనైజ్ చేయమని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి అభ్యర్థన మేరకు ఈరోజు ఇక్కడ క్యాంపులను చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 70 మంది సుమారుగా అటెండ్ అయ్యారు. వారికి సంబంధించినంత వరకు వారికి అందరికీ ఎగ్జామిన్ చేయడం జరిగింది. అవసరమైన వాళ్లకు శాంపుల్స్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. చెస్ట్ ఎక్స్రే కూడా తీసుకోవడం జరిగింది. వారికి కనుక ఏదన్నా కనుక టీబీ లక్షణాలు ఉన్నటువంటివి కనుక మనకు ట్రేస్ అయినట్టయితే వారిని ఫర్దర్గా స్ఫుటం ఎగ్జామినేషన్ చేసి వారికి కావాల్సినటువంటి మందులు ఇవ్వడానికి కూడా మేము ముందున్నాము. ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు ఆ విధంగా ప్లాన్ చేసినారు కనుక సో ఇది 100% సక్సెస్ అవుతుంది. అలాగే భువనగిరి పట్టణంలో ఇంకా ఎక్కడైనా కనుక స్లమ్స్ కనుక ఉన్నట్టయితే వార్డు వైజ్గా వీటిని ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటే మనం ఎర్లీగా డిటెక్ట్ చేసి వారికి టీబీ కనుక ఉన్నట్టయితే నయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది పట్టణ ప్రజలు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసినటువంటి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి అలాగే కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇది మీడియా మిత్రులందరూ కూడా దీన్ని బాగా కవర్ చేసి పబ్లిక్లోకి తీసుకెళ్తే నిజంగా అవసరం ఉన్న వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.